ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైంది. రైల్వే జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. 4 డివిజన్లుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. 385 స్టేషన్లు ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి. 3500 కిలోమీటర్ల పరిధిలో జోన్ విస్తరించి ఉంది. 62,000 మంది ఉద్యోగులు పనిచేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వేస్ గా విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా అధికారికంగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. మొత్తం ఈ డివిజన్ పరిధిలో 4 డివిజన్లు అంటే గుంటూరు, గుంతకల, అలాగే ఇక్కడ మిగతా డివిజన్స్ ఏదైతే రాయగడ డివిజన్ లోపల ఉన్నాయో వాల్తేర్ డివిజన్ కి సంబంధించి ఈ డివిజన్ లో దాదాపుగా 385 స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి సౌత్ కోస్ట్ రైల్వే అన్నది ఇప్పటిదాకా కూడా ప్రత్యేక రైల్వే జోన్ సాధన అనేది ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజల కళ సాకారమైందని చెప్పాలి. ఇప్పటిదాకా తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న జోన్ ఇప్పటి నుంచి కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్గా తన కార్యకలాపాలని ప్రారంభించుకోబోతుంది. అందుకు సంబంధించి మనం చూడొచ్చు, విశాఖ రైల్వే స్టేషన్లో ఆల్రెడీ బోర్డ్స్ను కూడా చేంజ్ చేశారు. ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ వస్తున్నారు. డిఆర్ఎం కార్యాలయంతో పాటు హిందీ భవన్లో కూడా కొన్ని విభాగాలను కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఇదంతా కూడా తాత్కాలికంగా కొంతవరకు తాత్కాలిక భవనాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రారంభించి తదుపరి పూర్తి స్థాయి భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత అధికారికంగా అక్కడి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దశాబ్దాల పాటు విశాఖ వాసులు తమకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని చేసిన పోరాటానికి ఫలితంగా ఈ రోజు నుంచి కూడా సౌత్ కోస్ట్ రైల్వే తన కార్యకలాపాలని స్టార్ట్ చేయబోతుంది. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలన్నీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ని కూడా చేశారు. ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే గనక ఇక్కడ లాజిస్టిక్స్ హబ్గా ఏపీ అభివృద్ధి చెందడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది అని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. రాయగడ డివిజన్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ కూడా మిగిలిన అన్ని సందర్భాల్లోని కూడా పూర్తి స్థాయిలో సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి 62,000 మంది ఉద్యోగులు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో పనిచేయబోతున్నారు. 385 రైల్వే స్టేషన్స్ అనేవి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ జోన్ల కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఒక జోనల్ కార్యాలయం పూర్తి స్థాయి అధికారి ఇక్కడ సందీప్ మధుర్ కూడా తన చార్జ్ అనేది తీసుకోవడం జరిగింది. విశాఖపట్నం డెక్క కార్యాలయంలో తాత్కాలిక సౌత్ కోస్ట్ రైల్వే కార్యాలయాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం 4 డివిజన్లుగా సౌత్ కోస్ట్ రైల్వే తన కార్యకలాపాలని ఈ రోజు నుంచి కూడా విశాఖపట్నం నుండి ప్రారంభించబోతుంది. దీంతో ఒక పెద్ద మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది. రైల్వేస్ పరంగా అనేది అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 4 దశాబ్దాల పాటు పోరాటాలు చేసి ఈ ప్రత్యేక రైల్వే జోన్ సాధన అనేది సాధించారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా సౌత్ కోస్ట్ రైల్వేగా మరి తూర్పు కోస్తా రైల్వేలో ఇప్పటిదాకా ఉన్న వాల్తేర్ డివిజన్తో పాటు మరొక 4 డివిజన్స్ కూడా ఈ జోన్ పరిధిలోకి వచ్చి సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఇది ప్రత్యేక రైల్వే జోన్గా ఈ రోజు నుంచి కూడా 18వ జోన్గా మరి విభజిత హామీల్లో భాగంగా ఇది ఈ రోజు నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఈ కార్యాలయాలన్నింటినీ కూడా తాత్కాలికంగా 2 ఏళ్ల పాటు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఆ తదుపరి పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే కేంద్రాన్ని ప్రత్యేక జోన్ని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారు. అయితే ఈ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలన్నీ ప్రారంభం కావడంతో ఒక్కొక్కటిగా మార్పు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే సౌత్ కోస్ట్ జోన్కి సంబంధించి కార్యాలయం నిర్మాణం కూడా పూర్తవుతుంది. మరొక 2 ఏళ్లలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా విశాఖపట్నం కేంద్రంగా ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక రైల్వే జోన్ పనులు ప్రారంభం కావడం మీద మాత్రం ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అలాగే జోన్ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMPV, విశాఖ.